సార్ నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పైన అల్లు అర్జున్ గారి ఫోటోలను కూడా ప్రింట్ చేయించి తగ్గేదేలే అని ఒక ట్యాగ్ ఇచ్చి వైసీపీ నేతలు ఆ విధంగా పెడుతున్నారు సార్. అంటే బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ ఫ్లెక్సీలను పెట్టారు విజయనగరం జిల్లాలో. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ఫ్లెక్సీల్ని వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా వైరల్ చేస్తున్నాయి. మరి అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, కాకపోతే కంప్లీట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్ ఒకటి ఉంది కదా, పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఒక పొలిటికల్ వార్ జరుగుతోంది అని. అది మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నారు. అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు మొన్న గిన్నీస్ బుక్ ఫంక్షన్లో కలుసుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకున్నారు, ఒకళ్ళని చూసి ఒకరు కన్నీరు పెట్టుకున్నారు, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు, అన్నీ చూసాం మనం. కాబట్టి అంటే దీనిలో ఇప్పుడు రకరకాలుగా లాగుతున్నారు దీన్ని, ఈ కాన్ఫ్లిక్ట్ని. ఈ మధ్య జరిగినటువంటి ఈ డాన్స్ మాస్టర్ ఇష్యూ, కొరియోగ్రాఫర్ ఎపిసోడ్ ఒకటి చూసాం కదా జానీది. దానిలో ఆయన వాంటెడ్గానే అతన్ని ఇరికించే ప్రయత్నం జరిగింది. అతని కేసు వెనకాల అల్లు అర్జున్ పాత్ర ఉంది అనేది ఒక అంశంగా ముందుకొచ్చినటువంటి ఒక సందర్భం. అంటే ఛాంబర్ వేదికగానే జరిగినటువంటి మీడియా కాన్ఫరెన్స్లో ఒక పెద్ద హీరో ఆ అమ్మాయికి సోలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని మాట్లాడటం, ఆ పెద్ద హీరో అల్లు అర్జునే అని చెప్పేసి దానికి వ్యాఖ్యానాలు చెబుతూ బయట ట్రాల్ జరగటం చూసాం మనం. ఈ గందరగోళంలో అల్లు అర్జున్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే, ఇక్కడ జానీ మాస్టర్ జనసేన మనిషి కాబట్టి ఇది కూటమి వర్సెస్ వైసీపీగా మారి వైసీపీగా ఆయన్ని టార్గెట్ చేసి అల్లు అర్జున్ని, జనసేన వ్యతిరేకి కాబట్టి వైసీపీ అని ఇలా టార్గెట్ చేశారు. కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టిన వేదిక ఛాంబర్ వేదిక. ఛాంబర్ వైసీపీ ఛాంబర్ కాదు, అది ఫిలిం ఛాంబరు. కొద్దో గొప్ప సినిమా పరిశ్రమ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి పెద్దలే ఉన్నారు అక్కడ. వాళ్ళు నిర్వహించినటువంటి సమావేశం అది. కాబట్టి అల్లు అర్జున్ని కార్నర్ చేయాలని అనుకుంటుందా తెలుగుదేశం? అదేమో వైసీపీ ఇదే? ఇలా రకరకాల గందరగోళాలు ఉన్నాయి దీనిలో. కాబట్టి అల్లు అర్జున్కి ఆ వివాదం ఉంది కాబట్టి వాళ్ళు ఆయన్ని హైలైట్ చేస్తే చేసి ఉండొచ్చు వైసీపీ. రెండోది అభిమానులు అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ ఒక పార్టీకి చెందిన మనిషిని కాదు అనే విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఆయన ఆ ఉద్దేశంతోనే వాళ్ళ మిత్రుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఆ రోజున చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాడు. ఇతను నా మిత్రుడు కాబట్టి ఇతను మంచివాడు అని నాకు తెలుసు, మీరు ఎన్నుకోండి, మీకు కూడా మంచి జరుగుతుందని మాత్రమే చెప్పాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప పరిపాలన అందిస్తాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి వలన మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడతారనో మాట్లాడలేదు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల. కేవలం తను ఏ అభ్యర్థి గురించి వెళ్ళాడో ఆ అభ్యర్థి గురించి మాత్రమే పర్సనల్ లెవెల్లో మాట్లాడాడు. అలాగే పిఠాపురం ఎన్నికలు పవన్ కళ్యాణ్ని ఎన్నుకోమని ఒక ట్వీట్ చేశాడు. ఆయన గెలిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఒక ట్వీట్ చేశాడు. అరవింద్ గారు వెళ్ళాడు అక్కడికి. ఈయన వెళ్ళకపోవడంతో ఈ గొడవ మొదలైంది. నాగబాబు గారి ట్వీట్స్తో ఇది కొంచెం రాజుకుంది. ఈ గొడవ, ఈ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఒక వైసీపీకి చెందినటువంటి అల్లు అర్జున్ అభిమాని అలా ఫ్లెక్సీ పెట్టాడు అనుకోండి. అతను వైసీపీ మనిషి అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ అభిమాని అయి ఉండొచ్చు, ఈ అవకాశాన్ని వినియోగించుకుందామనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఈ మూడు కలగలిసి అతను ఫ్లెక్సీ పెడితే దానికి అల్లు అర్జున్ పెట్టించాడని అనుకోనక్కర్లేదు కదా. అల్లు అర్జున్ వైసీపీ పార్టీ సైడ్ తీసుకున్నాడని అనుకోనక్కర్లేదు కదా. అతను చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇన్ టోటల్గా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకమని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ అటువైపు డ్రైవ్ చేస్తారు దీన్ని.
అటువైపు డ్రైవ్ చేసి చీలిక పెద్దదైంది అనేటువంటి కథనాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళేమి వ్యతిరేకంగా లేరు, రాజకీయంలో లేరు, పొలిటికల్ ప్రోగ్రాంలో ఇప్పుడు అల్లు అర్జున్ లేడు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం తన లక్ష్యంగా అతనేం ప్రకటించుకోలేదు. అతని సినిమాలు, అతని వ్యవహారం, అతని గోల్లో అతను ఉన్నాడు. శిల్పా రవి గురించి అతను ఆ రోజున మాట్లాడిన ఒక చిన్న మాట పట్టుకుని ఇంత గందరగోళం వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, ఎవరి కథనాలు వాళ్ళకున్నాయి. కానీ ఈ సెన్సిటివ్ ఏరియాలోకి వెళ్ళకపోవడమే మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. గతంలో కూడా అంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో రిలేషన్ ఉన్నటువంటి నటుల్ని అభిమానించడం అనేది చాలా సందర్భాల్లో చూసాం మనం. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు, ఆయన రామారావు గారి అభిమాని, ఆయనే చెప్పుకున్నాడు నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ని అని. కానీ విచిత్రం ఏంటంటే ఆయన హత్య వెనకాల తెలుగుదేశం కాన్స్పిరసీ ఉంది అని కదా, రామారావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ పన్నినటువంటి కుట్రకి ఆయన బలైపోయాడు అని. కానీ ఆయన రామారావు గారి అభిమాని, రామారావు గారి సినిమాలు చూసేవాడు రెగ్యులర్గా, ఆయనే చెప్పుకున్నాడు అది. ఇలాంటివి జరుగుతాయి. అంటే ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఆ రోజున ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కూడా, ఆయన విమర్శించాల్సి వచ్చిన సందర్భంలో. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా జరుగుతుంది ఒక్కొక్కసారి. అంటే సినిమా నటులను అభిమానించేవాడు ప్రతి చోట ఉంటాడు. అల్లు అర్జున్ని అభిమానించేవాళ్ళు అక్కడెందుకు ఉండరు వైసీపీలో? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు వైసీపీలో, ఉండకూడదు అనే లేదు కదా. వీళ్ళందరూ అభిమానిస్తే కదా మీ సినిమాలు పెద్ద హిట్లు అవుతుంది. చిరంజీవి గారి అభిమానులు కేవలం జనసేనలోనే ఉండాలంటే ఎలా కుదురుతుంది? అన్ని పార్టీల్లోనూ అన్ని సెక్షన్స్లోనూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇష్యూ బేస్డ్గా బయటకు ఎక్స్పోజ్ అవుతారు. బ్రాడ్గా చిరంజీవికి ఏదైనా ప్రమాదం జరిగినా, పవన్ కళ్యాణ్కి ఏదైనా ఇబ్బంది జరిగినా, లేదు అల్లు అర్జున్కి ఏదైనా ఇబ్బంది జరిగినా వీళ్ళందరూ స్పందిస్తారు. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసు ఇవన్నీ. అప్పుడు బయటకు వచ్చి ఒక్కొమ్మడిగా వాళ్ళ గొంతు వినిపించే అవకాశం ఉంటుంది. ఇది చూడాలి. అంటే అతను కేవలం సినిమా నటుడు, అతను వైసీపీ అని ఎప్పుడు చెప్పలేదు అల్లు అర్జున్. అరవింద్ గారు కూడా చెప్పలేదు నేను వైసీపీ మనిషిని అని చెప్పుకోలేదు ఆయన. ఇంకా చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో 2 సార్లు మాట్లాడాడు, కానీ అరవింద్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా ఏ రోజున. ఇవన్నీ పట్టించుకుంటే ఈ విషయాన్ని సెక్టేరియన్ అవగాహనతో చూడకుండా అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో కూడా ఉన్నారు అన్నంత వరకే తీసుకోవడం మంచిది. అదే తప్ప అల్లు అర్జునే ఈ బ్యానర్లు పెట్టించేశాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి, ఆయన ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్లో బయటకు వచ్చిన వార్తలన్నీ వాస్తవమే, ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే ఆ అమ్మాయికి అవకాశం ఇస్తానన్నాడు, జానీ మాస్టర్ని ఆయనే జైల్లో పెట్టించాడు, ఇవన్నీ కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది. ఇవన్నీ నిజాన్ని నమ్ముదామా, లేకపోతే ఆయన అభిమానులు వైసీపీలో కూడా ఉన్నారు అని అనుకుందామా? అంటే అదే బెటర్. అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో ఉన్నారు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాకపోతే ఆయన స్టూడియో మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు మనసులో, అరే మన ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగిందే అని. కొంతమంది బయటకు వ్యక్తం చేశారు. గాలి ముద్దుకృష్ణనాయుడు లాంటి వాళ్ళు నాగేశ్వరరావు అభిమానులు అక్కడ ఉన్నారుగా, కీలక పదవుల్లో ఉన్నప్పటికీ రాజకీయమే, బయట వ్యవహారంగానే వ్యవహరించారు. చిరంజీవి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారుగా, ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతాడని అడపాదడపా ప్రచారం జరుగుతున్న రోజుల్లోనూ ఉన్నారు. జక్కపూడి రామ్మోహన్ రావు చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి దించేది చిరంజీవి అని మాట్లాడిన రోజుల్లోనూ చిరంజీవి గారి అభిమానులు ఇక్కడ ఉండేవాళ్ళు.
చిరంజీవి గారితో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు తెలుగుదేశంలో. అశ్విని దత్ గారు ఎంపీగా కంటెస్ట్ చేశాడు కదా విజయవాడ నుంచి, లగడపాటి మీద పోటీ చేశాడు. అలాగే చేగొండ హరిరామ్ జోగయ్య గారు తెలుగుదేశం క్యాబినెట్లో హోంమంత్రిగా చేసినవాడు కదా, ఆయన చిరంజీవితో సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. ఆయన ఇప్పటికీ వాళ్ళకి అడ్వైజ్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు పొలిటికల్ ఏరియాలో. జనసేనకి అలాగే చిరంజీవి గారికి సలహాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. దాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా అది వేరే గొడవ. ఇలా సినిమా నటుల అభిమానులు ఎక్కడైనా ఉండొచ్చు, అలాగా వైసీపీలో ఆయన అభిమానులు ఉన్నారని మాత్రమే అనుకుందాం తప్ప